నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఇటు విత్ దుర్గా. చర్చించేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు జి దామోదర్ గౌడ్ గారు. ఈ రోజు గో బ్యాక్ అని మార్వాడీలు అంటున్నారు, రేపొద్దు గుజరాతీలు కూడా అంటారు. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకు గో బ్యాక్ అని చెప్పట్లేదు. రైట్, ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఒకవేళ వీళ్ళకి గిల్లి గజ్జాలు పెట్టింది, లేకపోతే మీరే స్వయంగా ముందుకు వచ్చేసి వాళ్ళని బయటకు పంపండి అని అనిపించట్లేదా మీకు? మేమేం అనిపించట్లేదు. దీంట్లో ఏంటంటే జీరో బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు మాది లిక్కర్ బిజినెస్ ఉంది, చూద్దాం మరి మార్వాడీలు నువ్వు వచ్చి ఈ బిజినెస్ చేయమని చెప్తాం. రైట్, ఇప్పుడు రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో కూడా చాలా మంది పన్ను ఎగ్గొడుతున్నారని నివేదికలు ఉన్నాయి. ఆ పన్ను ఎగ్గొట్టిన వాళ్ళు మీరు లేరా? కేవలం గుజరాతీలు మాత్రమే, మార్వాడీలు మాత్రమే ఉన్నారా? బండి సంజయ్ గారు అన్న వ్యాఖ్యల మీద మీ యొక్క కామెంట్. బండి సంజయ్ గారికి నేనైతే ఏ పార్టీలో లేను, ఒక పౌరుడిగా చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు తప్పులు చేస్తూ దూషిస్తూ మనతోనే వ్యాపారం చేసుకుంటూ మనల మీద దౌర్జన్యం చేస్తామంటే ఎవరు కూడా సహించారని నా అభిప్రాయం. నిన్న మొన్నటి వరకు దేవుళ్ళుగా మారిన వాళ్ళు ఇవాళకే ఈ వ్యాపారాలు చేస్తున్నారని దెయ్యంగా మారారు అనుకుని మీరు అంటారా కామెంట్? ఎప్పుడైనా డబ్బున్న వాళ్ళదే పెద్దరికం, దేవుళ్ళతో సమానమైపోయింది. మార్వాడీలు గుజరాత్ వాళ్ళని చేయట్లేదు, తెలంగాణ బిడ్డలు చేయట్లేదా? ఈ బోనాల పండుగ ఫెస్టివల్ చేయట్లేదా? శ్రీరామనవమి చేయట్లేదా? ఆంజనేయ స్వామి చేయట్లేదా? ఎవరు చేయట్లేదు. బయట తెలంగాణలో తాగుబోతులు ఉంటారు, తాగుబోతులే ఉంటారు అంటూ కూడా చేసిన మార్వాడి వ్యాఖ్యల మీద మీకు కామెంట్. రైట్, మన రాష్ట్రంలో మరి ముఖ్యంగా హైదరాబాద్లో మరి రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశీలు ఉన్నారు, మరి ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కేవలం మార్వాడీలు ఇప్పుడు గుర్తుకొచ్చారా? గో బ్యాక్ అంటారు. ఇప్పుడు వచ్చింది అక్కడి నుంచి స్టార్ట్ అయింది, అందరితో స్టార్ట్ కాలేదు. కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. రైట్, అదిగో దొంగ ఇదిగో పులి, ఇదిగో పులి అదిగో దొంగ అన్నట్లుగా మరి నేను మొన్నటి వరకేమో సామాజిక స్మగ్లర్లు కాంట్రోల్ అని పుస్తకం రాశాడు ఒక పెద్ద పెద్ద గొడవలేని. ఆ తర్వాత ఇప్పుడేమో మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. మరి ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు కోమటోళ్ళు తప్పు చేసిందని రాసేది పుస్తకాలు అని చెప్పి చర్య తీసుకున్నప్పుడు ఎవరు రావాలి, ఏదో చేయాలి అని అన్న కోణం చూపిస్తోంది. మొదటి మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి స్వయంగా జోక్యం చేసుకుంటే ఇందులోకి సెపరేట్ అయిందంటారా?